ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట సమయంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుంటాం. మత్తయి సువార్త 11:28 ప్రకారం, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. చదువుకున్న వాక్య భాగం ప్రభు మన కొరకు దీవించును గాక. మా ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో సువార్త పత్రికలో ఒక గొప్ప అమూల్యమైన మాట ఏదైనా ఉన్నదా అంటే ఈ మత్తయి సువార్త 11:28 ఈ యొక్క వాక్య భాగం. కొన్ని స్థలాల్లో ఈ యొక్క వాక్యము చెప్పకుండా సువార్త ముగించారంటే తప్పు కాదేమో. కనుక ఈ యొక్క మాట యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు అనేక మంది ప్రజలకు ఇస్తున్న ఒక ఇన్విటేషన్, ఒక ఆహ్వాన పత్రిక. మానవుడు ఈ లోకంలో తను జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి దేవుడు మానవునికి ఒక అరుదైన విశ్రాంతిని దేవుడి వల్ల కోరుతూ ఉన్నాడు. ఈనాడు మానవుడు తన జీవితంలో ఎన్ని ఉన్నా మానవ విశ్రాంతి లేక జీవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈనాడు వారి యొక్క జీవితాలు బాధ్యతతో కూడినదిగా ఉన్నది. వారి జీవితంలో వారి యొక్క జీవిత విధానం జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క హృదయం ఎంతో భారంతో, బాధ్యతతో, భుజాలపైన వారు భారం మోసుకుంటూ ఈనాడు మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఈనాడు మానవుడు అనేక రకాల భారముతో ఉన్నాడంటే తప్పు కాదేమో. అనారోగ్యం అనే భారము, వ్యాధి అనే భారము, ఇటువంటి భారముతో మానవుడు ప్రతి క్షణం మనిషి ఆధ్యాత్మికంగా, భౌతికంగా నలిగిపోతున్నాడు. అయితే ప్రభు ఇస్తున్న ప్రతి ఒక్కరికి పిలుపు ఈ యొక్క వాక్య భాగం. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఇటువంటి భారంతో నీవుంటే నీకు గొప్ప శుభవార్త. అదే దేవుని యొక్క వాక్యం. ప్రభు చెబుతున్న మాట, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఈనాడు మానవ జీవితం జ్ఞాపకం చేసుకుంటే అనేక రకాల ప్రయాసలతో ఈనాడు మానవుడు బాధపడుతూ ఉన్నాడు. శాంతి సమాధానం లేని బ్రతుకును ఈనాడు మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. కుటుంబ భారం, పని భారం, వ్యాధి భారం, అప్పుల భారం, ఇలా ఒకటేమిటి, ఈనాడు అనేక రీతిలుగా మానవుడు బాధపడుతున్నాడు. అయితే వాటన్నిటికంటే మరొక భారం ఉంది, అదే పాపం అనే భారం. ఈనాడు మానవుడు పాప భారముతో అనుదినం, అనుక్షణం ప్రతి వ్యక్తి అణిచివేయబడుతున్నాడు. అయితే దేవుడు ఈ సమయంలో ఆయన మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభువు సిద్ధంగా ఉన్నాడు నీ ప్రతి విధమైన భారమును తొలగించడానికి. ఈ యొక్క ఆహ్వాన పత్రిక ఒక జాతి వారికి కానీ, ఒక మతస్థులను కానీ, ఒక దేశస్థులను కానీ, చిన్నవారని, పెద్దవారని, డబ్బున్నవారని, డబ్బు లేనివారని కానీ ఇటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ పిలుపును ఇవ్వబడుతూ వచ్చింది. అయితే ప్రియా సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యం నీ కొరకే. ఈనాడు మానవుడు విశ్రాంతి లేక ఎందుకు ఉంటున్నాడంటే కారణం ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మానవునికి అత్యాశ, మానవుడికి తృప్తి లేని జీవితం. ఈనాడు మానవునికి విశ్రాంతిని కోల్పోతున్నాడు.
రెండవదిగా మానవుడు విశ్రాంతిని ఎందుకు పొందలేకపోతున్నాడంటే, రెండవది అసూయ, ద్వేషము. మానవుడికి అసూయ, ద్వేషాన్ని బట్టి ఇతరులపై విశ్రాంతిని పొందలేకపోతున్నాడు. మూడవదిగా విశ్రాంతి ఎందుకు పొందలేకపోతున్నాడంటే, ఇతరులతో పోటీ పడటం. వారికంటే నేను బాగుండాలా, వారికంటే నేను ముందు పోవాలా, వారికంటే నేను హెచ్చుగా ఉండాలా అంటే మనుషుల్లో గుర్తింపు కొరకు హెచ్చింపు ద్వారా మానవుడు విశ్రాంతిని కోల్పోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈనాడు మానవుడు విశ్రాంతి ఎందుకు పొందలేకపోతున్నాడంటే, దేవుడు పైన విశ్వాసం ఈనాడు మానవుడు కోల్పోతున్నాడు. దేవునిపై విశ్వాసం ఉంచకపోవటం బట్టి మానవ విశ్రాంతిని కోల్పోతున్నాడు. అంత మాత్రమే కాదు, మానవుడు దేవునిపైన పెట్టవలసిన భారాన్ని తనపై వేసుకుంటున్నాడు. దాని ద్వారా మానవ విశ్రాంతిని కోల్పోతున్నాడు. అంత మాత్రమే కాదు, మా ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఏదైనా భవిష్యత్తులో జరగాలి అని కోరుకుంటున్నాడు. తనకు మించిన పనిని నాడు మానవుడు కోరుకుంటున్నాడు. దాన్ని బట్టి మానవుడు శాంతిని ఈనాడు కోల్పోతున్నాడు. అయితే వీటన్నిటిని బట్టి మానవుడు తన జీవితంలో విశ్రాంతిని పొందలేకపోతున్నాడు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, విశ్రాంతి లేకున్నా, అయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న ఒక గొప్ప మాట ఏమిటంటే, నా యొద్దకు రండి. ప్రభు చెబుతున్న ఆహ్వానం, ఈ ఆహ్వానం నీ కొరకు. ప్రభు చెబుతున్న మాట, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన విశ్రాంతి భౌతికమైనది మాత్రమే కాదు, కానీ ఆయన మన యొక్క ఆత్మకు, మన ప్రాణమునకు కూడా ఆయన విశ్రాంతి ఇచ్చేవాడు ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎటువంటి ప్రయాసతో ఉన్నావో ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసు ప్రయోజనం వచ్చినప్పుడు, యేసు ప్రభాన్ని నీ దేవుడుగా, నీ రక్షకుడుగా నువ్వు అంగీకరించినప్పుడు, నీ భారం యెహోవా మీద మోపినప్పుడు ఆయన నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన పర సంబంధమైన విశ్రాంతి అనుగ్రహించుటకు ప్రభు సహాయపడును గాక. ఆమేన్.